రాజకుమార చిత్రాంగద. ప్రణామం మహారాజా. చిరంజీవ, నీవు క్షేమంగానే ఉన్నావు గదా? భగవంతుని అనంత కృపతో తమ ఆశీర్వాదంతో క్షేమమే మహారాజా. మా పరమమిత్రుడు ఇంకా నీ తండ్రి అయిన మహారాజు ఇంద్రసేనుడు మాకు సందేశము పంపినాడు. శత్రువులు నీ వెంట పడుతున్నారని. మేము వెంటనే మా సైనికులతో పాటు నీకోసమే బయలుదేరినాము. మహారాజా, వాస్తవానికి మేము మా శత్రువులను బలంగానే ఎదుర్కొన్నాము. కానీ వారు మాకన్నా శక్తిశాలురు. అకస్మాత్తుగా ఒక నాగుపాము వచ్చి ఆ ఇరువురిని కాటువేసినది. మాకు ప్రతిబంధకము కాకమునిపే వారిరువురు నెలకొరిగినారు. నేను ఆశ్చర్యచకితుడినై ఆ విషయమే యోచిస్తున్నాను. తమరు వచ్చినారు. ఎప్పుడు ఇటువంటి మహత్యము జరిగినా మనము ఈ సత్యమును గ్రహించవలెను. ఇది ఆ పరమశివుని లీలయని, మహత్యమని, వారి కృపయని. వారు భక్తులను రక్షించుటకు తత్పరతతో ఇందురు. ఇక ఆయన రక్షణతో నీకు ఎట్టి హాని జరగజాలదు. నడు వెడదాం, మా భవనమునకు వెళ్ళేదము. తమ ఆజ్ఞ. ఓ పరమశివ శంకర, నా పుత్రిక సీమంతినిపై దయ చూపండి. ఏదైనా చేసి ఆ జ్యోతిషుడు చెప్పిన భవిష్యవాణి మిథ్యగా చేయండి. జీవితాంతం వరకు ఆమె సౌభాగ్యం నిలిపి ఉంచండి. ఆమెపై కరుణ చూపండి పరమేశ. ఆమె అఖండ సౌభాగ్యవతి అయ్యేటట్లు ఆశీర్వదించండి మహేశ్వర. ఆమె సౌభాగ్యము భాగ్యము పైన పడినట్టు ఈ కారుమబ్బుల్ని తొలగించండి మహేశ్వర, తొలగించండి. దయ చూపండి ప్రభు, దయ చూపండి, దయ చూపండి. పుత్రి సీమంతిని, పరమశివుని నా కొరకు దయాభిక్షను ఎందుకు అడుగుతున్నావు మాత? నా భాగ్యము పైన, నా సౌభాగ్యము పైన ఎలాంటి కారు మబ్బులు కమ్ముకున్నాయి మాత? జ్యోతిష్యులు నా గురించి ఏమని భవిష్యవాణి చెప్పారమ్మా? అమ్మ నాకు చెప్పమ్మా. నువ్విదంతా ఎక్కడి విన్నావు? నీవిది తెలుసుకోవలసిన ఆవశ్యకత లేదు పుత్రి. ఎట్టి మాటలు అంటున్నావమ్మా? నీవు నా గురించి చింతిస్తున్నావు, అది నేను తెలుసుకున్న ఆవశ్యకత లేదనుకున్నావా? పుత్రి, మాతాపితరు ఉండగా సంతానమునకు యోచించే ఆవశ్యకత ఎన్నడూ ఉండదు. సంతానము కొరకు మాతాపితలు చింతిస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఆ సంతానం అదంతా నిశ్శబ్దముగా చూస్తూ ఉండవలసిందేనా? నువ్వెందుకింత తర్కిస్తున్నావు సీమంతిని? అమ్మా, నాకు నిజం చెప్పు. నిజమేమిటో చెప్పమ్మా. నీవు తెలియకూరుతుంటే సరే విను. నీవు జన్మించినప్పుడు అప్పుడు ఏదో అశుభం అయి ఉంటుంది, అందుకే నువ్వింత చింతిస్తూ ఉన్నావు. అమ్మ నాకు చెప్పు, నేను జన్మించినప్పుడు అప్పుడు ఏమైనది? అప్పుడు జ్యోతిషులు భవిష్యవాణి చెప్పారు. అది అమ్మా, అదేమిటో చెప్పేసేయి. భవిష్యవాణి చెప్పారు. అది ఈ కన్య 20 సంవత్సరములు రాగానే ఈమె విధవ అయిపోవునని.
ఇందుకింత చింతించాల్సిన ఆవశ్యకతే లేదమ్మా. విధవగా నేను మారేది నేను వివాహము చేసుకుంటే కదా. అసలు నేను వివాహమే చేసుకోనకపోతే విధవగా మారే అవకాశమే ఉండదు కదా. చెప్పాలంటే ఆ మూలమునకు ఆధారమే లేదు. లేదు పుత్రి, లేదు. అలా జరగదు. ఎక్కడైనా ఎప్పుడైనా కానీ అలా జరగదు. ఏ తండ్రి కూడా తన పుత్రికని జీవితాంతము అవివాహితగా ఉంచలేడు. ఆ పైన మేము నీ కొరకు స్వయంవరం ఏర్పరచ నిర్ణయించేశాము. మహారాణి, ఆశ్చర్యానికి కారణమే లేదు. అన్నట్టు మేము మా మిత్రుడు ఇంద్రసేనుని పుత్రుణ్ణి శత్రువుల నుండి కాపాడి మాతో తీసుకువచ్చాము. అతనికి సత్కారము ఇంకా స్వాగతముల సముచిత ఏర్పాట్లు నీవే చూడవలసి ఉంది. అవశ్యం మహారాజా. రాకుమారుడు చిత్రాంగదులకు సీమంతిని యొక్క వినమ్ర నమస్కారము. రాజకుమారి సీమంతిని నమస్కారం. పితాశ్రీ చెప్పినారు తమరు శత్రువులను పరాజితులను చేసి ఇచ్చటకు వేంచేశారని. అందుకొరకు మా హార్దిక అభినందనలు. లేదు రాకుమారి, ఈ అభినందనకు పాత్రుడిని కాను. ఎందుకని? ఎందుకంటే శత్రువులను నేను కాదు, ఇంకొకరు పరాజితులను చేశారు. అది ఒక అత్యద్భుతమైన దృశ్యము. దానిని నేను జీవితాంతము మరవలేను. కృపతో ఆ అద్భుత దృశ్యము గురించి మాకు చెప్పండి. రాజకుమారి, నేనక్కడ చూసినది, తెలుసుకున్నది, అది మాటలకు వర్ణనకి రెంటికి మించినది. నేనింకా ఆ అద్భుత దృశ్య ప్రభావం నుండి తేరుకోలేదు. ఇప్పటికీ ఆ దృశ్యము నా కన్నుల ముందు కదలాడుతున్నది. వర్ణనకు మించియున్న కారణమున ఆ దృశ్యపు ఆనందమును కేవలం తమరే పొందగలరు. పితృదేవులు తమరి సేవా సౌకర్యముల కొరకు నాపై బాధ్యత పెట్టారు. కృపతో చెప్పండి, నేను ఏమి సేవ చేయగలను? నన్ను లజ్జితుడిని చేస్తున్నారు రాకుమారి. నేను పరమశివుని తమరి స్వయంవరం సఫలీకృతమవ్వాలని ప్రార్థిస్తూ ఇదే కోరుకుంటున్నాను. తమరికి ఒక యోగ్యుడు, ఉత్తమ వరుడు ప్రాప్తించాలని. ఏమైనది రాకుమారి? నేనేమైనా అనుచితంగా అన్నానా? నేను తమరి స్వయంవరం సఫలం కావాలని కోరుకున్నాను. లేదు రాకుమారా, తమరు అన్నది అది ఉచితము, శుభము కూడా. కానీ నేను తమరి శుభాకాంక్షలు స్వీకరించలేను. స్వయంవరంలో ఉపస్థితురాలినై నేను ఒకరి జీవితమును సంకటమందు పడవేయలేను. స్వయంవరమందు తమరి ఉపస్థితి వలన ఎవరి జీవితం సంకటమందు పడగలదు రాకుమారి? స్వయంవరం తమ కొరకే జరుగుతున్నది. తమరు ఉపస్థితులు కాకుండా అది జరిగేది ఎటులా? ఇది ఒక అత్యంత దుఃఖప్రద విషయము. కృపతో తమరు ఇంతటితో ఆపినా ఉత్తమమగును. ఇది కావచ్చును కదా. దీన్ని వెంటనే ఆపివేయక దానిపై చర్చించుకుని ఆపిన ఎడల అది ఇంకా ఉత్తమమేమో. ఇక తమరు ఇంతగా పట్టుపట్టి ఈ దుఃఖప్రద విషయమును తెలుసుకొనేదను అంటే వినండి. నేను జన్మించినప్పుడు జ్యోతిష్యులు భవిష్యవాణి చెప్పినారు. 20 వత్సరముల వయసులో నేను విధవనయ్యేదనని. స్వయంవరం మందు ఎవరినో వరించి నేను వారి జీవితమును సంకటమందు పడవేయలేను. సరే, ఇక నేను వెళ్తాను. కొంచెం ఆగండి రాకుమారి.
ఇది విని వెళ్ళండి. మా మాతాశ్రీ విషయమందు కూడా జ్యోతిష్కులు ఇటులే భవిష్యవాణి చెప్పినారు. కానీ మా మాత దేవి పార్వతి కృపతోటి జీవితాంతము సౌభాగ్యవతిగా ఉన్నారు. ఇప్పటికీ పార్వతీ మాత కృపతోట. రాజకుమారి, తమరు నిండు మనముతో మాత పార్వతిని ఆరాధించిన చూస్తూ ఉండగానే ఈ దుర్భాగ్యపు కారుమబ్బులు సౌభాగ్య జ్యోతుల్లా మారిపోగలవు. ధన్యవాదములు. ఓం భగవతీ పార్వతీ నమః. 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 నారాయణ నారాయణ నారాయణ. ఓం భగవతీ పార్వతీ నమః. 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 నారాయణ నారాయణ. ఓం భగవతీ పార్వతీ నమః. 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 నారాయణ నారాయణ. ఓం భగవతీ పార్వతీ రాకుమారి శ్రీమంతిని, నమః. నీవు నీ మాతాపితల ఆజ్ఞ పడయకుండానే ఈ వనప్రదేశమందు మాత పార్వతి ఆరాధనని ఏ ఉద్దేశముతో చేయుచున్నావు? ప్రణామం దేవర్షి. శుభం భవతు. దేవర్షి, తమకిది తెలిసినచో మాతాపితలకు చెప్పకయే నేను ఈ వన ప్రదేశమందు పార్వతి మాతని ఆరాధిస్తున్నానని తమకి ఇది తెలిసియుండును. నా ఈ ఆరాధన వెనుక నా ఉద్దేశమేమిటో. నారాయణ నారాయణ. కానీ రాకుమారి సీమంతిని, క్షమించండి దేవర్షి. తమరు దర్శనమిచ్చి కృతార్థురాల్ని అవశ్యం చేసినారు. కానీ నేను నా నిశ్చయమును మార్చుకొనలేను. మాతా పార్వతి స్వయముగా ప్రత్యక్షమయ్యి నాకు జీవితాంతము సౌభాగ్యమును వరుముగా అయ్యినంత వరకు అప్పటిదాకా నేను అన్న పానీయాలను త్యజించి ఆమెను ఆరాధిస్తూ ఉంటాను. చివరికి అవసరమైతే నా ప్రాణములను విడువవలసినా సరే. నారాయణ నారాయణ. లేదు లేదు రాకుమారి, అటులో ఎప్పటికీ జరగదు. మాత పార్వతి బహుదయాళువు. ఆమె నీ ప్రార్థనని అవశ్యము వినిదరు. శుభమస్తు. ప్రణామం దేవర్షి. నారాయణ నారాయణ. నా పుత్రి ఎక్కడుంది? నా సీమంతిని. మహారాజా, ఏదైనా చేయండి, ఏదైనా చేయండి మహారాజా. పుత్రిక లేకుండా నా ప్రాణములు తోడుకుపోతున్నాయి. ఆమె ఎక్కడుందో ఏమో, ఏ పరిస్థితిలో ఉన్నదో. మహారాజా, ఆమెని వెదకండి. మహారాణి, పుత్రిక ఇలా అకస్మాత్తుగా వెళ్ళిపోవటంతో నీకు ఎంతో దుఃఖము చింత కలిగాయి. మరింతగా మాకు కలిగాయి. మేము రాజ్యము నలుమూలలకి సైనికులను పంపినాము. అయ్యో నా పుత్రి, ఏమైనది నీ బుద్ధి? నీవు కొంచెం కూడా యోచించలేదా? నీవలా వెళ్ళిపోతే
నీ మాతాపితల మనసుపై ఎంత ప్రభావం ఉంటుందోనని. ఈ విధముగా మాతాపితలకు చెప్పకుండా వెళ్ళిపోయే సంతానం మనస్సుల్లో కొంచెమైనా యోచనే రాదా? వారి తెలివి కొంచెం కూడా చేయూతనివ్వదా? వారు యోచించలేరా? వారు ఈ విధముగా వెళ్ళిపోతే మాతాపితల హృదయాలు వ్రక్కలగును అని, వారి మనసు విరిగిపోవును అని. మహారాణి, నీవు సంభాళించుకో మహారాణి. ఆమెను వెతకొటకై సర్వ ప్రయత్నాలు చేస్తున్నాము. మహారాజా, మహారాజు చిత్రసేనులకు జయము. రా సేనాపతి భద్రేశ, ఏమి సమాచారం తెచ్చినావు? మా పుత్రిక గూర్చి ఏమైనా తెలిసినదా? క్షమించండి మహారాజా, మన సైనికులు రాజ్యము మూల మూలల్లోనూ వెదకినారు, కానీ రాకుమారి ఎక్కడనూ కనిపించనే లేదు. ఏమిటి, అగుపించనే లేదా? ఓ విధాత, ఎలాంటి సంకటంలో పడవేశావు? అచ్చట స్వయంవరం కొరకు రాజులు రాజకుమారులు రావటం ఆరంభమైపోయినది. ఇక ఇచ్చట ఏ రాకుమారి స్వయంవరమో ఆమె ఇక్కడ లేదు. ఎంతటి మనోక్షోభని పడవలసి వస్తోంది మాకు. ఇలా యువపుత్రిక మాతాపితల మగుట అభిశాపమా? అభిశాపమా? ఓ పరమేశ్వర, ఓ శివశంకర, ఓ త్రిలోకనాథ మహాదేవ, నా పుత్రికకి సద్బుద్ధినియ్యి, సన్మతినియ్యి. దానితో ఆమె తిరిగి తన మాతాపితల వద్దకు వెనకకు రావాలి. ఓ భగవంతుడా, నా ప్రార్థనలు ఆలకించు ప్రభు, నా ప్రార్థనలు ఆలకించు ప్రభు. నంది మహాశయ, పార్వతీమాత కానరాదే? పార్వతీ ఎచ్చటికి వెళ్ళను కైలాసమును వీడి ఏ సమయమైనా కైలాసమందే కనపడగలదు. పతి పరమేశ్వరాయ నమో నమః. కానీ ముల్లోకాలు భ్రమణము చేయనట్టు నారదుడు దీర్ఘ సమయము దాకా కనిపించడు. కైలాసమునకు వచ్చుటకు సమయమే లేదు మహామునికి. కృపతో మాత తమరు నన్ను క్షమించాలి. మాత, నేను బహుకాలముగా కైలాసం వైపు రాలేదు. నేను ప్రప్రథమంగా గణేశలోకం వెళ్ళాను. అచ్చట శ్రీ గణేశుని కలిసిన పెమ్మట నేను శ్రీశైల పర్వతమునకు దీర్ఘయాత్రను, ఇంకా కుమార కార్తికేయుని ఆతిథ్యమును గ్రహించుటకు వెళ్ళియున్నాను. ఎటులయ్యున్నారు వారు? అంతా కుశలమే కదా? శక్తి స్వరూపిణి పార్వతీమాత పుత్రుల యొక్క కుశలత విషయమై ప్రశ్న అనేదే తల ఎత్తదు. వారు సదా ఇతరుల కుశలత విషయమై యోచిస్తూ ఉండెదరు. వారు సదా కుశలముగానే ఉందురు. గణేశలోకమును విడిచి రావాలంటే నాకు మనస్కరించనే లేదు. నారాయణ నారాయణ. ఇక కుమార కార్తికేయుని ప్రేమ ఆతిథ్యము నన్ను కట్టి పడవేసి ఎలా ఆపినదంటే మాత, ఇక నా సంకోచ కారణమున నేను అధిక సమయము ఉండలేను. ఇటు మోహ కారణమున ఆ స్థలమును విడిచి రాలేను. ఇక చాలించు నారద. ఏ కార్యార్థమై కైలాసం వచ్చినావో దానిని చర్చించక అక్కడవి ఇక్కడవి మాటలెందుకు చెబుతున్నావు? ఏం ప్రశ్నల పరంపరను కురిపిస్తావా? నీవీ సమయమున ఇచ్చటికి దేవి పార్వతిని కలిగి వచ్చినావు. ఆ మాట ఆమెకు స్పష్టంగా ఎందుకు చెప్పవు? అవును మహాదేవా, సత్యమదియే. నేను పార్వతీమాతకు ఒక నివేదన చేయుటకు వచ్చినాను. చెప్పు నారదా, ఏమి చెబుతావనుకుంటున్నావు? మాత, నేను చెబుదామనుకున్నది తమరికి తెలియనిదేమీ కాదు. నేను కేవలం ఒకటే నివేదిస్తాను. తమరు తమ ఆరాధ్యురాలు
రాజకుమారి సీమంతిని ప్రతిజ్ఞా గౌరవాన్ని తప్పక నిలపండి. అంటే దేవి పార్వతి, నీవు నీ ఆరాధ్యురాలపై ప్రసన్నురాలువై ఆమె భాగ్యలిఖితాన్ని మార్చగలవా? ఆమె భాగ్యములోని ఆరేఖలను మార్చివేయగలవా? ఆ విధాత స్వయముగా లిఖించినవి. ఇక నీవు సీమంతుని యొక్క వైధవ్యమును ఆపగలవా? తమరి కృపతో ప్రాప్తించిన శక్తిని ప్రయోగించి నేను అసంభవమును కూడా సంభవం చేయగలను స్వామి. ఇది సకల జగత్తు ఎరిగినదేగా మాత. తమరు శక్తి స్వరూపిణి అని, తమరికైతే ఏదీ అసంభవం కాదని. ఓం భగవతే పార్వతే నమః. 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 మాతా పార్వతి, ఆ రాజకుమారుడు చిత్రాంగదుడు నన్ను భ్రమింపచేశాడా మాతా పార్వతి? నా ఈ పిలుపు తమరి దాకా చేరనే లేదా? తమరి కరుణ, తమరి కృప నాకు లభించవా? రాజకుమారి సీమంతిని మాతా పార్వతి, మాతా పార్వతి దర్శనమిచ్చినారు. దాంతో తమ కృప కరుణ ప్రసాదించండమ్మా. నా భవిష్యత్తులో లిఖించిన ఈ కళంకాన్ని తుడిచేయండి అమ్మా, తుడిచేయండి. నా భాగ్యమందు రాసిన వైధవ్యాన్ని నాశనం చేయండి అమ్మా, నాశనం చేయండి అమ్మా, నాశనం చేయండి. శాంతించు సీమంతిని, శాంతించు. నీవు ఒక సత్యమును గ్రహించు పుత్రి. విధాత యొక్క విధానమును సంపూర్ణముగా మార్చుట నా వశమునందు లేదు. నీవు అన్యమైన కష్టములనైతే అనుభవించవచ్చును, కానీ నేను నీకొక ఆశీర్వాదము అవశ్యము ఇస్తాను. నీవు వైధవ్యం యొక్క కళంకము నుండి ముక్తి నొందుతావు. తమరి కృపని పొందిన పిమ్మట కూడా నే దుఃఖాన్ని అనుభవించాలా అమ్మా? ఇది ఎట్టి న్యాయము, ఎట్టి నీతి ఇది? సీమంతిని, ఇది నేను ముందుగానే స్పష్టము చేసినాను. భాగ్య లిఖితమును మార్చను మార్చలేము, లేక దానిని తుడిచివేయను లేము. కానీ తపస్సు ఇంకా స్వచ్ఛ ఆరాధనతో దుర్భాగ్య ప్రభావమును సమాప్తముందించవచ్చును. నేను నీకు కేవలము ఇంతే చెప్పగలను. నీ జీవనమునందు ఎట్టి కష్టము వచ్చినా దానిని చిరునవ్వుతో సహించు. కానీ ఒక మాటని విశ్వసించు, నా ఈ ఆశీర్వాదము సదా నీ వెంటయుండును. సైనికులారా, మీరు అటు చూడండి, నేను ఈ దిశలో వెతుకుతాను.
రాజకుమారి తమరు ఇక్కడ? మేము తమని ఎన్నో చోట్ల వెతికినాము. అతడ రాజభవనమందు మహారాజు మహారాణి తమరి కొరకు ఎంతో చింతిస్తూ వ్యాకుల పడుతున్నారు. అంటే నేను చింతతో వ్యాకుల పడటం లేదా? కానీ మహారాజు చిత్రసేనుల ప్రకటనను అనుసరించి తమరి స్వయంవరం ఏర్పాటు చేయబడినది. ఇక తమరి స్వయంవరం నందు పాల్గొనటకు దూర దూర రాజ్యాల నుంచి రాజపురుషులు విచ్చేశారు. ఇక ఇట్టి సమయమందు తమరు అచ్చట లేకపోవడుచే మహారాజు మహారాణికి అపఖ్యాతి కలిగి ఇక ఎంత బాధపడదరో కొంచెం అది యోచించండి రాజకుమారి. తమ సంతానం యొక్క సుఖం కొరకు మాతాపితలు కష్టపడటము, అదే సంతానము సొంత సుఖము కొరకని మాతాపితలకు కష్టం కలిగించుట, ఈ రెంటికి అంతరం ఉన్నది రాజకుమారి. సంతానం సుఖము కోసం మాతాపితలు ఏ కష్టము సహించినా ఆ కష్టము ఆనందమునిచ్చును. కాని సంతానం కష్టం కలిగిస్తే ఆ బాధని మాతాపితలు సహించడం దుర్భరం. ఇక ఈ సేవకుని మాట మీకు అర్థమైనట్లయినా శీఘ్రమే రాజభవనమునకు పదండి. తమరి చింతతో వ్యధతో ఉన్న మహారాజు మహారాణిల మనసుల్ని శాంతింపజేయండి. ఇది ఎట్టి స్వయంవరము. ఇతడ వరించు కన్య లేదు, ఆమె యొక్క తండ్రియూ లేడు. మహారాజు చిత్రసేనుడు మనల్ని స్వయంవరమునకు పిలిచినాడు. స్వయంగా తానే ఇచ్చటలేడు. ఇటుల మనల్ని అవమానించుటకే మనల్ని పిలిచినారా? ఎప్పటి నుంచో కూర్చుని అలసిపోయినాం. ప్రతీక్షిస్తూ మా ప్రసన్నత కూడా సన్నగిలిపోతున్నది. మా శంక ఏమనా, ఈ స్వయంవరము జరుగునా లేక లేదా అని. స్వయంవరము ఎప్పుడు జరుగును? మనలను వరించి రాజకుమారి ఇచ్చట ఉన్నప్పుడే కదా. ఏమిటి, ఆ రాజకుమారి ఇచ్చట లేదా? లేకున్నచో ఇక మరి మనల్ని ఎందుకు ఆహ్వానించినారు? ఉత్తేజితులై తమరేం చేస్తారు పురవ నరేష? అవును, బహుశా రాజకుమారి వేరే ఎవరినైనా కలుసుకుని ప్రణయములో పడి ఇక వరగ్రహణ ప్రయత్నము ఇంకొక చోటేమో. చిత్రసేనుడు ఉపస్థితుడు కాలేదు, రాజకుమారి సీమంతిని కూడా. అందుకే ఈ పరిస్థితి సన్నివేశము కొంచెం అవే సూచిస్తున్నవి. స్వయంవరమందు ఉపస్థితులైన రాజపురుషులు అందరికీ మేము మహారాజు చిత్రసేనుడు ఇంకా మహారాణి చంద్రిక తరఫున హార్దిక స్వాగతము పలుకుచున్నాము. తమరందరూ ఈ శుభగడికై స్థైర్యముతో ప్రతీక్షించినారు. అందుకొరకు మీ అందరూ ఆదరణీయ రాజపురుషులకు అనేక ధన్యవాదములు. ఇక కొద్ది క్షణములలో రాజకుమారి సీమంతినిచ్చట ఉపస్థితురాలగును. ఇక ఈ స్వయంవర కార్యక్రమము ఆరంభమగును. ప్రజాప్రియులు మహారాజు చిత్రసేనులు ఇంకా మహారాణి చంద్రిక ఏం చేస్తున్నారు? మా పుత్రిక రాజకుమారి సీమంతుని యొక్క స్వయంవరమునకు విచ్చేసిన రాజకుమారులందరికీ స్వాగతము చెబుతున్నాము. మీకు మా అభివాదము. ఆసీనులు కండి. త్వరలో రాజకుమారి ఇచ్చట ఉపస్థితురాలగును. కానీ అంతకు ముందు మేము మీ సమక్షమున ఒక అత్యంత రహస్యమయ సత్యమును తెలియజేయాలనుకుంటున్నాము. ఎందుకన ఆ రహస్యమయ సత్యము మా పుత్రిక సీమంతినికి సంబంధించినది. ఆమె స్వయంవరానికి తమరు విచ్చేశారు. ఇక ఆ రహస్యమును బయల్పరచటము మా నైతిక కర్తవ్యమవుతుంది. కొందరు జ్యోతిష్యులు ఆమె గురించి భవిష్యత్తుని చెప్పినారు. అది ఎట్టి భవిష్యత్తు చెప్పినారు వారంతా? వెంటనే చెప్పండి, ఏమిటి ఆమె భవిష్యత్తు?
మా పుత్రికకి 20 సంవత్సరముల వయసు వచ్చినంత ఆమె 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 విధవైపోవునని. విధవా అంటే బతికి మృత్యువు. అంటే మనకి మృత్యువు. మృత్యువు మృత్యు మృత్యువు. తమలో కొందరు ఇలానూ అనవచ్చు, తమకి ఈ విధమైన జ్యోతిష్యము పైన విశ్వాసము లేదని. కొందరు శూరవీరులు ఉండవచ్చును, ఈ భవిష్యవాణియే సత్యమనుకుని భాగ్యములోని చెరపరాని రేఖలను చెరిపివేయుటకు తమని తాము సిద్ధపరుచుకునివారు. తమరు ఈచటకు విచ్చేశారు. మీకు మా శతకోటి ధన్యవాదాలు. మాకు నీ ధన్యవాదంలో అవసరం లేదు, ఇంకా నీ రాజకుమారి కూడా. అవును, మాకు మా ప్రాణములంటే తీపి. మమ్మల్ని స్వయంవరమునకు పిలిచారా, లేక మాకు మృత్యువుని కలిగించుటగా? ఇక మరి ఈ రాజకుమారి 20 సంవత్సరాలకే విధువాగునని తెలిసినచో స్వయంవరమునకు ఆవశ్యకత ఏమున్నది? స్వయంవరం ఏర్పరచని ఇది చెప్పవలసిన ఆవశ్యకత ఏమున్నది? రాజకుమారి 20 సంవత్సరములకే విధవయోగునని మరి ఇంతటి మూర్ఖత్వం ఎవరైనా చేసేదరా? అవును, రాజు చిత్రసేనుడు తప్ప వేరెవరూ చేయనేలేరు. రాజు చిత్రసేనుడు విధవ్యాగునను రహస్యం చెప్పి ఉండకున్నా మనలోనే ఎవరో ఒకరు బలి అయ్యేడు వారము. స్పష్టమైన సత్యం అర్థమగుట లేదా? చింతించకు సీమంతిని, నీవు కూడా పార్వతీమాత కృపపైన నా వల్లే విశ్వాసం ఉంచుకొనవలే. రాజకుమారుడు చిత్రాంగదుడు రాజకుమారి సీమంతినికి. ఏమైనది సీమంతిని? ఏమి యోచిస్తున్నావు? పార్వతీమాత కృపతోటి మన అపూర్వ కలయిక సంభవించినది కదా, ఇప్పుడు ఈ చింతా విచారం ఎలా? స్వామి, తమరు మహనీయులు, పూజనీయులు. తమరి మనుమునందు నెలకొన్న ఈ మానవతా భావన తమని మహనీయులు ఇంకా పూజనీయులుగా చేసినది. కాదు సీమంతిని, అటువంటిదేమీ కాదు. నేను కూడా అన్య పురుషుల వలె ఒక సాధారణ పురుషుణ్ణి. కాదు స్వామి, తమరు సాధారణులు కారు, అసాధారణ పురుషులు. అప్పుడు స్వయంవరమునకు వచ్చిన రాజపురుషులంతా పితృదేవుల మాటలని, నా గురించి అప్రియ సత్యమును తెలుసుకొని భయపడి అచ్చటి నుంచి వెళ్ళిపోయినారు. అప్పుడు అంతా తెలిసియుండి కూడా తమరు నా పితృదేవుల ఆ స్వయంవర ప్రతిష్ఠ గురించి యోచించినారు. ఈ పని ఎవరో సాధారణ పురుషులు మాత్రం చెయ్యలేరు. అంతా తెలిసియుండి కూడా తమరు నన్ను వరించినారు. ఇది తమరి యొక్క వ్యక్తిత్వము, సుగుణాల కారణంగానే. సీమంతిని, నిజమేమిటంటే నీవే నన్ను వరించినావు. స్వయంవరం నీది, అందు నీవు స్వేచ్ఛగా నన్ను నీ వరుని రూపంలో స్వీకరించినావు.
అది ఎలా సంభవమైందంటే తమరు స్వయంవరం స్థలంలోనే ఉన్నారు. ఇక తమరు కూడా ఆ రాజపురుషులందరి వలె అతడి నుండి వెళ్ళి ఉన్న ఆ స్వయంవర స్థలము పూర్తిగా ఖాళీ అయిపోయి ఉండేది. వరమాల నా చేతుల్లోనే ఉండిపోయేది. ఆ రాజపురుషులంతా వెళ్ళిన పిమ్మట తమరచ్చటనే కూర్చుని ఉన్నారు. ఇది మరి నన్ను మనసులోనే వరించినట్లు మౌన అంగీకారం కాదా? రాజపురుషులు నన్ను, నా పితృదేవుని ఘోరముగా అవమానించినారు. కానీ తమరు చివరికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దినారు. ఈ నిజం తెలిసి ఉండి కూడా నేను ఇప్పుడు నీవు దుఃఖించాల్సిన ఆవశ్యకత లేదు సీమంతిని. పార్వతీమాత ఆరాధన చేసి నీవు నీ వైధవ్య కళంకమును కడిగివేసినావు. అందుచే ఇప్పుడు నీవు నీ మనసుపై ఎటువంటి చింతాభారమును మోపవద్దు. చింతను మనసు నుండి దూరం చేయి సీమంతిని. కానీ స్వామి, మాత పార్వతి శబ్దములు ఉండి నా చెవుల్లో మారం రోగుతున్నాయి. విధాత లిఖితమును ఎవరు మార్చలేరని. బహుశది అది తమరికి అనంత కష్టములు కలిగించునేమో. దానితో పాటు పార్వతీమాత ఇది కూడా అన్నారు కదా, నీవు ఈ జీవనమందు వైధవ్య బాధను అనుభవించనక్కర్లేదని అన్నారు కదా. అయితే మరిక చింత దేనికి? చూడు సీమంతిని, ఇప్పుడు నీవు జరిగిన విషయమును మరిచి ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నేను ప్రయత్నిస్తాను స్వామి. ఈ ప్రయత్నం నీవు ఒంటరిగా చేయవు, నేను కూడా నీకు తోడు నిలుస్తాను. అదెలాగా? రేపు మనం ఇరువురము నౌకా విహారమునకు వెళ్ళదాము. నౌకా విహారమా? సీమంతిని, స్వామి ఏంటిది? స్వామి నాకేం కనబట్టు. స్వామి రక్షించండి. స్వామి పట్టుకోండి. విడు కదా స్వామి. స్వామి స్వామి పట్టుకోండి. స్వామి 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 కాపాడండి. స్వామి కాపాడండి. స్వామి స్వామి నాకేమి కనబట్టు. స్వామి స్వామి సీమంతిని